ఫస్ట్ విషయం ఏంటంటే ఒక మంచి సినిమా వల్ల చాలా చాలా మంచి జరుగుతుంది, చాలా మందికి మంచి జరుగుతుంది. అంటే కొన్ని ఆ సినిమా తీసిన బ్యానరు, ప్రొడ్యూసరు ఇంకొక 10 సినిమాలు తీయడంతో పాటు సినిమాలలో వాళ్ళ కెరియర్స్ని పణంగా పెట్టి యాక్ట్ చేసిన యాక్టర్స్కి వాళ్ళకి కెరియర్ స్పాన్ పెరగడం, దీని మీద డిపెండ్ అయి ఉన్న ఎంతోమంది కార్మికులకి పని దొరకడం, అలాగా ఒక సినిమా వల్ల, ఒక మంచి సినిమా వల్ల చాలా మంచి జరుగుతుంది అన్నది నా చాలా బలమైన నమ్మకం. మరి ఒక సినిమా మంచి సినిమా అవ్వాలంటే దానికి కావాల్సింది మంచి కథ. నేను అభినేత్రి అన్న సినిమా అసలు టేక్ ఆఫ్ ఎలా అయిందో చెప్తాను మీకు. నేను ప్రభుదేవ గారికి స్టోరీ చెప్పడానికి వెళ్ళా. ఆయన హిందీలో బాలీవుడ్లో నా దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ స్టోరీ ఉంది సార్ అని అంటే ఆయన వినడానికి రమ్మంటే ఆయన ఇంటికి వెళ్ళా. సో నేను స్టోరీ చెప్పిన తర్వాత ఆయనకి చాలా బాగా నచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. సరే ఇప్పుడు మీరు నాకు స్టోరీ చెప్పారు కదా, నేను కూడా ఒక స్టోరీ చెప్తాను మీకు అన్నారు. అని ఆయన నాకు ఎగ్జాక్ట్గా టీజర్ లెంత్లో, మేము చూపించబోతున్న ఈరోజు టీజర్ లెంత్లో, అదే లెంత్లో ఆయన నాకు స్టోరీ చెప్పారు. ఈ స్టోరీ అవి షాక్డ్. అసలు ఇంత మంచి కథ అంటే ప్రతి ఆడియన్స్ కూడా సినిమా చూడాలా వద్దా అన్నది టీజర్ చూసే దే విల్ డిసైడ్ థియేటర్కి వెళ్ళాలా వద్దా అని. అంతేగాని టీజర్ చూసిన తర్వాత రాత్రి పడుకొని భోజనం చేసి పొద్దున్న లేచి అప్పుడు దాని గురించి డిస్కషన్ పెట్టి ఆలోచించాడు. ఆడియన్స్ చూసిన వెంటనే సినిమా చూడాలా వద్దని ఫిక్స్ అయిపోతాడు. అలాగే నాకు ప్రభుదేవ గారు 5 మినిట్స్లో నాకు ఈ స్టోరీ చెప్పగానే ఫిక్స్ అయిపోయారు. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ సినిమాని తెలుగులో మేమే చేస్తాం అనగానే చేసుకోండి అన్నారు. అసలు డిస్కషన్ కూడా లేదు. నేను వెంటనే ఎంవి సత్యనారాయణ గారికి ఫోన్ చేశాను. సార్ ఒక అద్భుతమైన కథ విన్నాను. ఆఫ్టర్ 54 ఫిల్మ్స్ యాజ్ రైటర్గా నన్ను ఎంత ఎగ్జైట్ చేసిన కథ ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. నేను గీతాంజలి అన్న స్టోరీ మాకు మా డైరెక్టర్ చెప్పినప్పుడు నేను ఎంత ఎగ్జైట్ అయ్యానో దానికి ఒక 100 రెట్లు 100 టైమ్స్ ఎగ్జైట్ అయ్యా. తర్వాత వెంటనే ఆయన ఉండి సార్ నాకంటా బాగా మా డైరెక్టర్ చెప్తారు విజయ్ గారు, ఆయన ఫోన్ చేయండి అన్నారు. ఒక మంచి కథను ఎవరు దాచుకోరు, మనం దాచుకోవాలని కూడా దాగదు. ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్, ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ వే అవుట్. నేను ఫోన్ చేయగానే విజయ్ గారు నాకు ఫుల్ స్క్రిప్ట్ పంపించేశారు. మొత్తం స్క్రిప్ట్ స్టార్ట్ టు ఎండ్. అది చదివి నేను దాన్ని మళ్ళీ ఏవి గారికి పంపించడం, కుమార్ గారికి, జీవి గారికి అందరికీ పంపించి మేమందరూ ఒకటే డెసిషన్ తీసుకున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ సినిమాలో మనం చెయ్యాలి అని. అలాగా ఈ సినిమా టేక్ ఆఫ్ అయింది. అంటే ఒక మంచి స్టోరీ, ఒక స్ట్రాంగ్ హౌస్ ఉండాలంటే పెంకుటిల దగ్గర నుంచి ప్యాలెస్ వరకు ఒక మంచి పునాది ఉండాలి. అలాగే ఒక మినిమం 4 పిల్లర్స్ కావాలి. మంచి పునాది దీనికి కథ అయితే ఈ సినిమాకి 4 పిల్లర్స్ తమన్నా, ప్రభుదేవ, సోను సూద్ అండ్ విజయ్, వీళ్ళే 4 పిల్లర్స్. ఇక మేమందరం విండోస్, డోర్స్, ఫాల్స్ రూఫింగ్లు, ఇంటీరియర్స్ అంతా మేము. అంటే వీ జస్ట్ ఓన్లీ హెల్ప్ విజయ్ రియలైజింగ్ హిస్ డ్రీమ్. ఆయన ఒక డ్రీమ్ చూశారు. ఆ డ్రీమ్ ఆయన చూసినట్టుగా బయటకు రావడానికి వీ ట్రైడ్ అవర్ బెస్ట్, వీ గేవ్ అవర్ బెస్ట్ కాంట్రిబ్యూషన్. అండ్ ఇప్పుడే శిల్ప చెప్పినట్టు ఈ సినిమా ద్వారా ఒక 3 బ్యానర్స్ బయటకు వస్తున్నాయి. ఎందుకంటే కొత్త సంస్థలు, కొత్త బ్యానర్స్ బయటకు వస్తే వాళ్ళు మళ్ళీ ఈ సినిమా హిట్ అయిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు సపరేట్గా మళ్ళీ వాళ్ళ సినిమాలు తీసుకోవచ్చు. తమన్నాను మనం ఎన్నో డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చూసాం. మొన్న వచ్చిన ఊపిరి, తను ఒక క్యారెక్టర్ చేయడానికి ఎంత హోంవర్క్ చేస్తుందో నేను లిటరల్గా చూశాను. ఆ సినిమా చేసిన అమ్మాయి అని నేను ఆ సినిమా చూసొచ్చిన తర్వాత మళ్ళీ పొద్దున్న చూస్తే లైక్ లొకేషన్ తను ఇదే శారీ కట్టుకుని దిగింది ఒక ట్యాక్సీలోంచి. ఐ సెడ్ వాట్ లైక్ ఇస్ ద సేమ్ గర్ల్. నిన్న రాత్రి చూశాను ఊపిరి, అందులో ఒక హైఫై సెక్రటరీ చేసి మళ్ళీ పొద్దున అంత తను ఈజీగా అడాప్ట్ అయిపోతుంది. ఫర్ ద ఫస్ట్ టైం షీఈస్ ప్లేయింగ్ ఎ టైటిల్ రోల్. అభినేత్రి, ఇట్ ఈస్ హర్ ఫిల్మ్. సో ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్ అండ్ షీ డిడ్ హర్ బెస్ట్. ఇక ప్రభుదేవ గారి గురించి మనం చెప్పక్కర్లేదు. ఆయన ప్రతి దాంట్లో కూడా కామెడీని వెతుక్కుంటూ ఉంటారు.
దీన్ని ఎలాగ మనం కామెడీగా చెప్పాలి, ఆడియన్స్ని మనము ఇచ్చేస్తూ చెప్పాలి అనే ప్రతి దాంట్లో, అలాగే సోను సూద్ మాకు దూకుడుతోటి నాకు ఆయనతోటి ఉంది పరిచయం, అసోసియేషన్, అనుబంధం అన్నీ. వీళ్ళు ముగ్గురు చాలా చాలా కీలకమైన క్యారెక్టర్స్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.